అందరికీ నమస్కారం. ఈరోజు కేతన్పల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నలిస్టులు అందరూ కూడా రామకృష్ణాపూర్లో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఉండడానికి ఈరోజు అందరం కలిసి ఐక్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మేమందరం కూడా ఈరోజు ఐక్యంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. ఈ రామకృష్ణాపూర్లో ఇప్పుడు ఒకటే ప్రెస్ క్లబ్ ఉంది. గతంలో ఈ కేతన్పల్లి ప్రెస్ క్లబ్ రెండు గ్రూపులుగా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు ఒకటే ప్రెస్ క్లబ్గా ఉంది. ఈ విషయాన్ని అందరూ కూడా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఉన్నది మాత్రం ఒకటే ప్రెస్ క్లబ్, మిగతా ప్రెస్ క్లబ్ లేదు. ఎక్కడైనా కూడా ఒకటే ప్రెస్ క్లబ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒకటే ప్రెస్ క్లబ్ ఉంది. అది కేతన్పల్లి ప్రెస్ క్లబ్ అని మీకు గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో మీరు అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ క్లబ్ కేతన్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఆనంద స్వామి గారు, తర్వాత ప్రధాన కార్యదర్శిగా సారంగారావు గారు, ట్రెజరర్గా అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే నన్ను ముఖ్య సలహాదారునిగా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా కమిటీ బాధ్యతలు అప్పచెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో అందరూ కూడా తప్పకుండా మా ప్రెస్ క్లబ్లో ఉన్న కమిటీకి అందరూ కూడా సహకరించి మాకు తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రెస్ క్లబ్ కేతన్పల్లి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఆర్ఎంద స్వామి సిటీ కేబుల్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఈదునూరి సారంగరావు, జనం సాక్షి, కోశాధికారిగా బండ అమర్నాథ్ రెడ్డి, ఉదయం పేపర్, అదేవిధంగా ముఖ్య సలహాదారులుగా కల్వల శ్రీనివాస్, జర్నలిస్ట్ దినపత్రిక, ప్రచార కార్యదర్శిగా ఆర్ఎల్లి గోపికృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులుగా గంగారపు గౌతమ్ కుమార్, కొండ శ్రీనివాస్, నాంపల్లి గట్టయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి కొనగంటి దుర్గాప్రసాద్, సహాయ కార్యదర్శులు నెల్లూరి శ్రీనాథ్, పురుషోత్తం గంగులు యాదవులను ఎన్నుకున్నాము. ఈ క్లబ్కు గౌరవ అధ్యక్షులుగా పిలుమల్ల గట్టయ్య ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ముఖ్య సలహాదారులు కల్వల శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.